వెల్కమ్ టు ద వికీవేస్ తెలుగులో వన్ ఆఫ్ ద బెస్ట్ స్పోర్ట్స్ ఛానల్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ప్రతి ప్లేయర్ యొక్క డ్రీమ్ అండ్ ప్రతి కోచ్ యొక్క డ్రీమ్ కూడా. సో ఆ డ్రీమ్ కానీ మీకు కూడా ఉంటే యు ఆర్ ఎట్ రైట్ ప్లేస్. మీరు ఎవరైనా సరే ఈ వీడియో కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే స్పోర్ట్స్ రిలేటెడ్ కంటెంట్ తెలుగులో ఎక్కడా లేదు, మనమే ఫస్ట్ స్టార్ట్ చేసింది. అండ్ నేను ఏదైనా సరే స్పోర్ట్స్ ని తీసుకొని దాని బేసిక్స్ నుంచి ఎక్స్పర్ట్స్ వరకు లైక్ దాంట్లో జరుగుతున్న అన్ని బ్రేక్ డౌన్ చేసి చెప్తున్నాను అనమాట. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దీనిపైన ఒక సిరీస్ అయితే ప్లాన్ చేసిన అనమాట. ఈ సిరీస్ లో ఏమేమి ఉండబోతున్నాయి అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ప్లేయర్ లాగా ఎలా వెళ్ళాలి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఎన్ఐఎస్ కోచ్ లాగా ఎలా వెళ్ళాలి. ఎన్ఐఎస్ ట్రైనింగ్ సెంటర్స్ ఇండియాలో చాలా ప్లేస్లలో ఉన్నాయి. మెయిన్ గా ఎన్ఐఎస్ పంజాబ్ పటియాలా, ఎన్ఐఎస్ బెంగళూరు, ఎన్ఐఎస్ కోల్కతా, ఎన్ఐఎస్ త్రివేంద్ర. మెజారిటీ ఆఫ్ ద గేమ్స్ వచ్చేసి ఈ ప్లేసెస్ లలో ఉంటాయి. దీంట్లో ఉన్న గేమ్స్ ఏంటి అంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది కదా, ఇవన్నీ గేమ్స్ అయితే దీంట్లో ఉన్నాయన్నమాట. అండ్ ఫ్యూచర్ లో చాలా గేమ్స్ కూడా రాబోతున్నాయి. సో మన సిరీస్ లో నేను ఏం చేస్తా అంటే ప్లేయర్ లాగా ఎలా సెలెక్ట్ అవ్వాలి, దానికి సెలెక్షన్ ప్రాసెస్ ఏంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది అని చెప్పేసి మొత్తం స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తా. అండ్ ఎన్ఐఎస్ కోచ్ లాగా ఎలా వెళ్ళాలి, దానికి ఎలిజిబిలిటీ ఏంది, ఏజ్ లిమిట్ ఏంది, సో దానికి కావాల్సిన అన్ని కూడా స్టెప్ బై స్టెప్ మొత్తం బ్రేక్ డౌన్ చేసుకుంటూ వచ్చి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అయితే మేము ముందు పెడతాం. స్పోర్ట్స్ లో మనం మేజర్ గా చూసుకుంటే 3 అవార్డులు అయితే ఉంటాయి అనమాట. అర్జున్ అవార్డు, ఖేల్ రత్న, ద్రోణాచార్య అవార్డు. సో అర్జున్ అవార్డు, ఖేల్ రత్న అవార్డు అని చెప్పేసి ఈ రెండు స్టూడెంట్స్ కి అయితే ఇస్తారనమాట, లైక్ స్పోర్ట్స్ ప్లేయర్స్ కి అయితే ఇస్తారనమాట. అదే ద్రోణాచార్య అవార్డు వచ్చేసి అది కోచెస్ కి అయితే ఇస్తారనమాట. సో దీనికి ఎలిజిబుల్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, లైక్ దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది, ఏమేమి నేషనల్ ఆడాలా, ఇంటర్నేషనల్ ఆడాలా, ఇంటర్నేషనల్ ఆడితే ఎన్ని ఇయర్స్ ఆడాలి, 4 ఇయర్స్ ఆడాలా, 3 ఇయర్స్ ఆడాలా, అండ్ అక్కడ వరకు ఎలా వెళ్ళాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి క్లియర్ గా చెప్తా. మనం ఇంత కష్టపడుతున్నందుకు సపరేట్ గా మన జోబ్ లో నుంచి పైసలు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది. సో దీనికోసమే మనకి స్పాన్సర్ చేసేవి ఉన్నాయి. సో దీనికి ఎలా ఎలిజిబుల్ అవ్వాలి, దీంట్లో నుంచి మనం ఎట్లా ఫండ్స్ తెచ్చుకోవాలి అని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్తా. మన కష్టం ఎప్పుడు వృధా కావద్దు. మనం అన్ని వదిలిపెట్టుకొని స్పోర్ట్స్ లో కెరియర్ స్టార్ట్ చేసుకుందామని వచ్చినాం కదా. సో ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే లైక్ ప్లేయర్ అయితే మీకు ఇండియన్ రైల్వేస్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ లలో కూడా మీకైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. సపరేట్ స్పోర్ట్స్ కోటా అనేది ఉంటుంది. సో దానికి ఎలా ఎలిజిబుల్ అవ్వాలి అండ్ దానికి ఎలా అప్లికేషన్ ఎప్పుడు పెట్టుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలి, అండ్ స్పోర్ట్స్ వేరే వాళ్ళకన్నా నీకు ఎట్లా స్టాండౌట్ చేస్తా అనేది కూడా చెప్తా. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా నీకోసం అయితే కొన్ని ఫండ్స్ అయితే ఇస్తారనమాట. దానిలో నుంచి నీకు ఎట్లా ఫండ్స్ తెచ్చుకోవాలి ఎవ్రీ మంత్ అని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్తా. ఒకవేళ నువ్వు స్టూడెంట్ అయి ఉండి స్పోర్ట్స్ లోకి రావాలి అంటే నువ్వు రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, అండ్ ఒకవేళ నువ్వు వర్కింగ్ ప్రొఫెషనల్ అయి ఉండి నేను స్పోర్ట్స్ ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పేసి కంప్లీట్ గా చెప్తా. ఈ సిరీస్ అంతా కూడా కొత్తగా స్పోర్ట్స్ లోకి రావాలనుకున్న వాళ్ళకైనా లేదా ఆల్రెడీ మీ స్పోర్ట్స్ లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న ప్రతి ఒక్కరికైతే యూజ్ అవుతుంది అనమాట. ఫస్ట్ నేను ఈ లిస్ట్ లో చూపించినవన్నీ ఫస్ట్ ప్రెసెంట్ అయితే చేస్తా. ఇన్ ఫ్యూచర్ ఏవైతే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ అండర్ లోకి అండ్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అండర్ లోకి ఏవైతే వస్తాయో అవి కూడా చేస్తా. నెక్స్ట్ ఇండియాలో ఉన్న గేమ్స్ అన్ని కూడా కవర్ చేస్తా. కొన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. సో వీడియో రాగానే మీకైతే ఎమ్మటే ముందుగా వచ్చేస్తుంది నోటిఫికేషన్, సో దట్ మీరు మిస్ అవ్వద్దు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ వీడియోని మీకు నచ్చినంత మందికి షేర్ చేయండి. స్పోర్ట్స్ లో అది కూడా తెలుగులో మనకి ఎక్కడా కూడా ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడా లేదు. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. మీకు ఏదైనా వాట్సాప్ గ్రూప్ ఉన్నా సరే, ఏదైనా కమ్యూనిటీ ఉన్నా సరే, లైక్ మీ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, లైక్ మీ స్పోర్ట్స్ వాళ్ళైనా సరే, ఆల్రెడీ స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని దాంట్లో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకు అంటే లైక్ మీకు ఎన్ఐఎస్ లోకి ప్లేయర్ లాగా లేదా కోచ్ లాగా వెళ్ళేటప్పుడు ఒక్కరే వెళ్ళడం కన్నా కొంచెం టీమ్ లాగా వెళ్తే మీకు ఒక యూనిటీ అనేది ఉంటుంది. అండ్ మీ మీద ఒకడు లైక్ ఒక అది వేరే కదా, మన వాళ్ళంతా అక్కడ లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా నేనే పంజాబ్ పటియాలాకి వెళ్ళిన అప్పుడు నేను ఒక్కరినే వెళ్ళలేదు, మా వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు కొంచెం సపోర్టివ్గా ఉంది. లేదంటే డామినేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. లేదు నేను ఒక్కరినే వెళ్తున్నా కూడా వెళ్ళొచ్చు, ఫర్దర్గా కంప్లీట్గా చెప్తా, దాని గురించి కూడా ప్రాబ్లం ఏం లేదు. బట్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఉంటే మన వాళ్ళే కదా అని ఒక అదైతే ఉంటుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి మీ పేరు పక్కన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఉంటే, ఆర్ ఎల్స్ మీ పేరు పక్కన ఎన్ఐఎస్ కోచ్ అని ఉంటే, ఆర్ మీ పేరు పక్కన అర్జున్ అవార్డు అని ఉంటే, ఆర్ మీ పేరు పక్కన ద్రోణాచార్య అవార్డు అని ఉంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది? సో ఇక్కడ వరకు ఎవ్వరు తీసుకెళ్ళలేదు ఏ కంటెంట్ కూడా. సో నేను ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తెలుగు
నేను తీసుకురాబోతున్నా. సో మీరు కానీ రెడీగా ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ స్పోర్ట్స్ ఏంటి, నువ్వు కొత్తగా వచ్చినావా లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్నావా, అండ్ ఇంకా నీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ప్రతి ఒక్కరు నా కామెంట్లో చెప్తే ప్రతి ఒక్కరికి రిప్లై చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఎవ్రీ వీక్ ఎవ్రీ సండే నేను ఒక లైవ్ అనేది పెడతా యూట్యూబ్లో. సో దట్ వీక్లో చెప్పిన వీడియోస్ అన్నింటిలో ఎలాంటి డౌట్ ఉన్నా సరే నన్ను అడగొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, నేను ప్రతి ఒక్క స్పోర్ట్స్కి సపరేట్ వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేసి దాంట్లో యాడ్ చేస్తాను అనమాట. సో దాంట్లో మీ గేమ్కి సంబంధించిన ఎలాంటి నోటిఫికేషన్ ఉన్నా, ఎన్ఐఎస్ నోటిఫికేషన్ అయినా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ అయినా, జాబ్స్ నోటిఫికేషన్ అయినా, ఆర్ఎల్స్ మీకు ఫండ్స్ పార్ట్నర్షిప్స్ వచ్చే నోటిఫికేషన్స్ అయినా, ప్రతి ఒక్కటి దాంట్లో అప్డేట్స్ అయితే ఇస్తా అనమాట. మీరు చాలా వరకు చూసుకుంటే ఐపీఎల్స్లో వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్ పైన ఇక్కడ అండ్ ఇక్కడ కూడా కొన్ని బ్రాండ్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ బ్రాండ్స్ మనకు కూడా చేయడానికి రెడీగా ఉన్నాయి, బట్ మనం వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలని కూడా నేను చెప్తాను అనమాట. సో మర్చిపోకుండా అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ వీడియో మనం చూసుకున్న లిస్ట్లో నుంచి అథ్లెటిక్స్, నెక్స్ట్ వీడియో అయితే అథ్లెటిక్స్ మీద వస్తుంది అనమాట. అండ్ ఈ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్క వీడియో నేను చేసుకుంటూ వస్తా. దాంట్లో ఏమేమి కవర్ చేస్తా అంటే ఆ గేమ్ ఎట్లా వచ్చింది, అసలు ఆ గేమ్కి ఎవరెవరు ఎలిజిబుల్, ఆ గేమ్లో లైఫ్ ఉందా లేదా, ఒకవేళ కెరియర్ ఉంటే ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, దాంట్లో జాబ్స్ అంటే ఇండియన్ రైల్వేస్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికీ ఎలిజిబుల్గా ఉందా, దానికి ఫండ్స్ వస్తాయా, దానికి స్పాన్సర్షిప్స్ వస్తాయా అని ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎందుకన్నా ఏం కావాలి, నాకున్న విజన్ అంతా ఒకటే, తెలుగులో వన్ ఆఫ్ ద బెస్ట్ స్పోర్ట్స్ ఛానల్ చేయాలన్నదే నా లక్ష్యం. సో దీనికోసం మీ అందరి సపోర్ట్ కూడా కావాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి, అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. సో దట్ మీ ఫ్యూచర్లో అప్డేట్ చేసే వీడియోస్ అన్ని కూడా మీ ముందుకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.